भैया एक रैली निकालेंगे एक रैली ఇంటింటికి మందుల్ని చేర్పిద్దాం ఇంటింటికి మందుల్ని చేర్పిద్దాం మన వాళ్ళని మనమే రక్షిద్దాం ఆగస్టు 10 నుండి 25 వరకు ఆర్సిపురం రామచంద్రపురం గవర్నమెంట్ హాస్పిటల్ వైద్యాధికారిని ఈ రోజు ఈ కార్యక్రమం జాతీయ ఫైలేరియా మరియు నిలుపురుగుల నిర్మూలన గురించి ఎందుకు ఇక్కడ మనం జరగడం జరుగుతుందంటే ఈ ప్రోగ్రామ్ మన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ స్టేట్ సెంట్రల్ నుంచి మనకి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. మనకి ఈ రామచంద్రపురం మండల్లో ఈ ఫైలేరియా వ్యాధి అనేది మనకి ఇంకా కమ్యూనిటీలో ట్రాన్స్మిషన్ అవుతుందని ట్రాన్స్మిషన్ అసెస్మెంట్ సర్వేలో నిర్ధారించింది. మనకి మోర్ దెన్ 3 పాజిటివ్ ఉండడం వల్ల ఈ ప్రోగ్రామ్ గత 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాం కానీ మనకి ఎఫెక్టివ్ గా లేదు. ఎందుకంటే మనకి జనాల్లో అవగాహన లేకపోవడము, ఈ వ్యాధి గురించి ఎక్కువ భయం లేకపోవడం వల్ల. ఎలా అయితే మనం ముందు ఎలా అంటే ప్రతి ఒక్కరికి చేతులు ఇచ్చాము టాబ్లెట్, కానీ ఈ 2 సంవత్సరాల నుంచి ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మనకి WHO టీము ఏమన్నారు, చేతికి ఇవ్వకుండా వాళ్ళు మన ముందే స్వయంగా వాళ్ళ టాబ్లెట్స్ తీసుకుంటే కవరేజ్ ఎలా ఉంటుంది, ఎలా ఈ కమ్యూనిటీలో స్ప్రెడ్ అవుతుందా లేదా అని మనం చూస్తాము అని చెప్పి ఈ లాస్ట్ ఇయర్ జరిగింది. మనకి రామచంద్రపురం మండల్లో 52% కవరేజ్ ఉండింది. అంటే ఏంటి, చాలా మంది రిఫ్యూజర్స్ ఉన్నారు, అంటే తీసుకోలేదు, భయం ఉంటుందో తీసుకోలేదు అని టాబ్లెట్లు ఎలా తీసుకుంటామో అని చెప్పి నిరాకరించారు. చాలా మందికి అవగాహన లేదు. ఈ ఇయర్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మనం సాధించాల్సింది ఏంటంటే ఈ ఫైలేరియా వ్యాధిని తొలగించాలంటే మనం అందరం కూడా ఈ 3 రకాల టాబ్లెట్ వేసుకొని నెక్స్ట్ ఇయర్ నుంచి ఈ టాబ్లెట్ వేసుకోకుండా ఈ ప్రోగ్రామ్ ఇక్కడే ఆపేసి మన నెక్స్ట్ ఇయర్ నుంచి మనకి ఈ ఏరియాలో ఫైలేరియాసిస్ లేదు అని ఎరాడికేట్ అయ్యిందని సర్టిఫికేట్ తెచ్చుకోవాలని నా యొక్క కోరిక. ఈ DEC టాబ్లెట్ అనేది డైటల్ కార్బమిజిపిన్. ఇది ఏంటంటే మనం ఏజ్ వైజ్ ఇస్తాము. 2 నుంచి 5 సంవత్సరాలకు 1 టాబ్లెట్, 6 నుంచి 14 2 టాబ్లెట్లు, 15 సంవత్సరాల నుంచి 3 టాబ్లెట్లు ఇవ్వాలి. ఆల్బండజోల్ అబౌవ్ 2 ఇయర్స్ నుంచి ప్రతి ఒక్కరికి 2 సంవత్సరాల పై వాళ్ళందరికీ కూడా 1 టాబ్లెట్ మాత్రమే. ఐవర్మెక్టిన్ 5 సంవత్సరాల నుంచి దాటిన వాళ్ళకి మాత్రమే ఇవ్వాలి. 2 నుంచి 5 సంవత్సరాలకి ఎన్ని టాబ్లెట్లు అంటే DEC ఆల్బండజోల్ మాత్రమే. 5 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఈ 3 టాబ్లెట్లు ఇస్తాము. ఇది మనకి హైట్ వైజ్ ఇవ్వాలి. ఇది మనకి హైట్ వైజ్. ఇప్పుడు ఒకవేళ 5 సంవత్సరాలు దాటిన పిల్లోడు ఒకవేళ ఈ రెడ్ కలర్ లో ఉంటే మాత్రము టాబ్లెట్ ఇవ్వద్దు. 5 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరైనా సరే మనకి దీని కొలత చూస్తే ఇవ్వాలి. ఒకవేళ ఈ మనిషికి మనం వెళ్ళి ఎన్ని టాబ్లెట్లు ఇవ్వాలంటే 3 టాబ్లెట్స్. ఈ హైట్ వైజ్ మనం చూసి ఇవ్వాలి. ఈ టాబ్లెట్స్ 3 ఎందుకు ఒకటి పోయిన లాస్ట్ 2 ఇయర్స్ బిఫోర్ ఏంటంటే 2 టాబ్లెట్లు మాత్రమే ఉండేది. ఈసారి మనం లాస్ట్ 2 ఇయర్స్ నుంచి 3 డ్రగ్లు యాడ్ చేయడం వల్ల దీని యొక్క ఎఫెక్టివ్ ఎంత ఉంటుందంటే ఫైలేరియాసిస్ ఒక్కటేసారి రియల్లీ ఒక్కసారి తీసుకుంటే సరిపోతుంది. ఈ వ్యాధి అనేది మనకి ఎక్కువ ట్రాన్స్మిట్ అవ్వకుండా ఉంటుంది. వ్యాధి ఉన్నా కూడా దానికి ట్రీట్మెంట్ గా అయిపోతుంది. ఇది ఎవరికి ఇవ్వద్దు అంటే ప్రెగ్నెంట్ వాళ్ళకి, లాక్టేటింగ్ పాలిచ్చే తల్లులకి, దీర్ఘకాల వ్యాధులకి, డయాలసిస్ పేషెంట్స్ కి, స్టెంట్ సర్జరీ అయిన వాళ్ళకి ఇవ్వద్దు. షుగర్ బీపీ థైరాయిడ్ ఉన్న వాళ్ళకి తీసుకోవచ్చు. ప్రాబ్లం ఎటువంటి భయం లేదు. ఈ మాత్రలు మేము డాక్టర్లు ఉన్నాము, సిస్టర్లు ఉన్నారు, మీరు ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు. దీని వల్ల నాకు రియాక్షన్ వస్తుందేమో అని. రియాక్షన్ వచ్చినా సరే మీరు ఈ టాబ్లెట్స్ తీసుకొని మాకు ఇన్ఫార్మ్ వెంటనే మాకు ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ ఉంటుంది. ఒకవేళ నాకు లోపల ఈ ఫైలేరియా వ్యాధి అని ఉందనుకోండి, అప్పుడు నాకు కడుపు నొప్పి, తలనొప్పి అలా ఉంటుంది. అది అరగంటలో మేము ట్రీట్మెంట్ ఇచ్చి తగ్గిపోతుంది. భయాందోళన అవసరం లేదు.
పిల్లలకి గాని స్కూల్లో గాని అంగన్వాడీలో గాని ప్రతి ఒక్క చోట మనం ఈ ప్రోగ్రామ్ అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నాం. కన్స్ట్రక్షన్ సైట్స్ లో, గేటెడ్ కమ్యూనిటీస్ లో, విల్లాస్ లో, మన కొల్లు 2BHK లో మన బూత్ యాక్టివిటీలు పెట్టుకొని ఈ ప్రోగ్రామ్ అనేది ముందుకు చేసుకొని 100% కవరేజ్ వచ్చేలాగా నాకు అందరు సపోర్ట్ చేయాలని నాకు కోరుతున్నాను. నాకు సపోర్ట్ ఇవ్వండి. వాలంటీర్స్ అట్లనే అందరూ ముందుకొచ్చి ఈ ప్రోగ్రామ్ ని సక్సెస్ చేయండి, మాకు హెల్ప్ చేయండి. మా మెడికల్ డిపార్ట్మెంట్ అందరం ఒకటి ముందుకెళ్ళి ఈ బోధ వ్యాధిని మనము తొలగించేద్దాం అని కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్.